హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ షార్ట్ వీడియోతో వచ్చేసానమాట. మా తమ్ముడు జున్ను పాలు తీసుకొచ్చాడండి. 2 డేస్ తర్వాత థర్డ్ డేది పాలు. సో నేను ఇవాళ అయితే జున్ను చేయబోతున్నా. జున్ను అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. నియర్లీ తినక 5 to 6 ఇయర్స్ అయిపోయింది కూడా. ఎప్పుడు తిందామనుకున్నా వేడి చేస్తుంది అని చెప్పి తినలేదు. సో నేను జున్ను అయితే ఇవాళ షుగర్ వేసి చేస్తున్నా. చాలామంది బెల్లం వేసి చేస్తారు, కానీ నాకు ఎందుకో బెల్లం వేసి చేస్తే నచ్చదు. అందుకని షుగర్ వేస్తున్నా. ఇందులో కొంచెం యాలకుల కూడా దంచి వేసుకుంటున్నాను అనమాట. తినాలి అనుకొని చాలా రోజుల తర్వాత దొరికింది కదా. ఇక 3 డేస్ అయినా సరే, 3 డేస్ పాలైనా సరే, అట్లీస్ట్ జున్ను పాలైతే దొరికాయి కదా అన్న సంతోషంలో అయితే తీసుకున్నాను అనమాట. అదేంటి జున్ను పాలు దొరకవా, జున్ను పాల కోసం ఇన్ని రోజులుగా వెయిట్ చేసావా అనుకుంటున్నారా? జున్ను పాలు దొరుకుతాయండి, కానీ నాకు వేడి చేస్తుంది అని చెప్పి మా వారు అయితే తిననివ్వలేదన్నమాట. అందుకని ఇన్ని రోజులుగా మా తమ్ముడిని అడిగేసరికి తెచ్చిచ్చేసరికి ఇంకా చేసేసుకొని ఒక్కదాన్నే తిన్నా. మా వారికి కూడా పెట్టలేదు, మా పిల్లలు కూడా తినలేదు అనుకోండి. నేను ఒక్కదాన్ని కంప్లీట్ చేసేసిన అనమాట. అంతగానం తిన్నావా అనుకోకండి. ఒక 1/2 లీటర్కి కొంచెం పైనే ఉంటాయి, 1/2 లీటర్కి కొద్దిగా తక్కువే ఉంటాయి. ఇంకా అందులో ఏమంటారు, కొన్ని వాటర్ ఎక్కువ వచ్చినాయి. జున్ను అయితే కొద్దిగా థర్డ్ డే పాలు కాబట్టి కొద్దిగా తక్కువ వచ్చింది అనుకోండి జున్ను. ఆ జున్ను కాస్త తినేసి ఆ వాటర్ కాస్త పడేసాను అనమాట. చూసారా, జున్ను అయితే కొంచెం రెడీ అవుతుందండి. ఇంకా నాకేమో ఆగట్లేదు, ఎప్పుడైతే తినాలా అన్నట్టుగా నేను వెయిట్ చేస్తున్నా. ఇంకా ఫైనల్గా జున్ను అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా కొంచెం అనుకుంటూనే మొత్తం తినేసాను అనమాట. నైట్ వరకు కంప్లీట్ చేసేసిన, మా వారు వచ్చేసరికి కంప్లీట్ చేసేసిన. కొంచెం తిందాం అనుకుంటూ అయిపోయింది. ఇంకా మా వారు అడిగేసరికి లేదు తినేసిన అని చెప్పిన. మా వారు కూడా ఏమనలేదు అనుకోండి, ఎందుకంటే చాలా రోజులుగా వెయిట్ చేశాను కదా. సో ఈ విధంగా వాటర్ అయితే వచ్చింది. నేను జున్ను వరకు తినేసి వాటర్ మాత్రం పడేసాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇంకా సో ఇదండి చిన్న వీడియో. థ్యాంక్ యూ సో మచ్.